భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో యూరియా కష్టాలపై న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ సాంబశివరావు సహా మరో ఇద్దరు వీడియోగ్రాఫర్లపై అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాల ఆందోళన చేపట్టారు. భస్మాసురుడు తన నెత్తిపై తానే చేపెట్టుకున్నట్టు చందంగా అధికార మదంతో రాజకీయ నాయకులు జర్నలిస్టులపై ఉక్కుపాదం బయపాలనుకుంటే అది వారికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. కొణిజర్ల ఘటనలో యూరియా ఇచ్చినా ఇవ్వకపోయినా సదరు ఘటన ఒక జర్నలిస్టు దానిని వార్త మాత్రంగానే చూస్తాడని, కానీ అధికార ప్రభుత్వం అక్కసుతో జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి మీడియా గొంతునొక్కాలని చూస్తోందన్నారు. దీన్ని సహించేది లేదని మీడియా జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు బేషరతుగా ఎత్తివేయాలని అశ్వరావుపేట జర్నలిస్టులు డిమాండ్ చేశారు. కొణిజర్లలో మీడియాపై జరిగిన దౌర్జన్యం గురించి ఈ రోజు అశ్వరావుపేటలో జరుగుతున్న ఈ యొక్క మీడియా మిత్రుల ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషం ఉంది. అశ్వరావుపేట బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా మా యొక్క ఐక్యతను తెలియజేస్తున్నాము. ప్రజలకు నిర్భయంగా సమస్యలు తెలియజేయడానికి మీడియా పడుతున్న వ్యవస్థని మనం చూస్తూనే ఉన్నాము. ఇలా వర్షమని కాకుండా ఎండని కాకుండా కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో మమేకమయ్యి వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా చేపడుతున్నా కూడా ఇలా ప్రభుత్వం దాన్ని మంట కలిపి కళ్ళు కొడుతున్నాయి. వాళ్ళకి ఎందుకంటే యూరియాలో పై బారులు తీరిన చెప్పుల చేతలు, అలాగే ఆధార్ కార్డులు, పాస్బుక్లు కూడా పెడుతున్నా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి కళ్ళు తెరవట్లేదు. వారు కళ్ళు తెరిపియాలని, వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ మీడియా సోదరులు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళు గండి కొడుతున్నారు. నిర్భయంగా తెలియజేస్తున్న మీడియాపై సంఖ్యలు వేయడం ఎంతవరకు భావ్యమో వారు తెలుసుకోవాలి. ఈ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లకపోతే సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఈ రాజకీయంగా ఇలాంటి విషయాలు చూడడం అవసరం లేదు. అందులో కూడా ఆ కేసు నాన్ బెయిలబుల్ వారెంట్ అంట. వారు ఏమైనా మర్డర్లు చేశారా, మానభంగాలు చేశారా? ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక నుంచి అయినా సరే ప్రభుత్వం కలిసి రైతులకి మేలు చేసి ఈ యొక్క అక్రమ కేసులు ఎత్తేయాలని ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.